హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్, మీ రెజ్యూమే స్ట్రాంగ్గా ఉండాలి అంటే, షార్ట్ లిస్ట్ అవ్వాలి అంటే, ఈ ప్రాజెక్ట్స్ అనేవి ఖచ్చితంగా మీ రెజ్యూమేలో ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. అండ్ ఆ ప్రాజెక్ట్స్ ఏంటో వన్ బై వన్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా అనౌన్స్ చేయబోతాం. సో ఇక లేట్ చేయకుండా ప్రాజెక్ట్స్ ఏంటో వన్ బై వన్ చూద్దాం. ప్రాజెక్ట్ నెంబర్ 1, పర్సనల్ ఎక్స్పెన్స్ ట్రాకర్. అంటే లైక్ మీరు డైలీ ఎక్స్పెన్సెస్ ఏమైతే ఉన్నాయో, అంటే డైలీ మీ షాపింగ్ కానివ్వండి, పర్చేస్ కానివ్వండి, వాట్ ఎవర్ మీ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ట్రాక్ చేసేలాగా ఒక అప్లికేషన్ అయితే బిల్డ్ చేయండి. బిల్డ్ రియల్ వరల్డ్ అప్లికేషన్ యూజింగ్ ఫైల్ హ్యాండ్లింగ్ ఆర్ డేటాబేస్. ఫైల్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ యూజ్ చేసి మీరు ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేయొచ్చు. డేటాబేస్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఈ ప్రాజెక్ట్ అయినా డెవలప్ చేయొచ్చు. ఇందులో ఏమేం ఫంక్షనాలిటీస్ ఉండాలంటే, లైక్ డైలీ ట్రాక్ చేస్తూ ఉండాలి మీ ఎక్స్పెన్సెస్ విత్ కేటగిరీ వైజ్ అండ్ యాడ్ డిలేట్ వ్యూ ఎంట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్, లైక్ ఈ రోజు డేట్లో లైక్ మార్నింగ్ మిల్క్ అనేది మనం పర్చేస్ చేస్తాం. సో ఇది కేటగిరీ, ఫుడ్ కేటగిరీ సంథింగ్. సెకండ్ మనం లైక్ రైస్ ప్యాకెట్. సో ఇది ఈ కేటగిరీ వచ్చేసరికి గ్రాసరీస్, గ్రాసరీస్ కేటగిరీ. థర్డ్ లైక్ ఆనియన్స్, ఇది వెజిటేబుల్స్ కేటగిరీ. సో ప్రతి ఐటమ్ కూడా యాడ్ అవ్వాలి. ఒకవేళ మనం బై మిస్టేక్ యాడ్ చేస్తే డిలీట్ ఆప్షన్ కనిపించాలి. అట్ ద సేమ్ టైం అసలు ఈ రోజు ఏమేం ఎక్స్పెన్సెస్ ఉన్నాయో మనం ట్రాక్ చేసుకోవడానికి మనం ఎంట్రీస్ అన్నీ కూడా విజిబిలిటీ ఉండేలాగా ప్లాన్ చేయాలి. మూడు ఫంక్షనాలిటీస్. అండ్ స్టోర్ డేటా యూజింగ్ సిఎస్వి ఆర్ ఎస్క్యూఎల్ఏ. ఫైల్ హ్యాండ్లింగ్ యూజ్ చేసి మీరు సిఎస్వి ఫార్మాట్లో డేటాని స్టోర్ చేసుకోవచ్చు, లేదా సీక్వెలైట్ ద్వారా డేటాబేసెస్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో బోనస్గా మీరు ఇంకా ఈ ప్రాజెక్ట్ని ఎన్హాన్స్ చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు విజువల్గా రిప్రజెంటేషన్ చేయండి. లైక్ మ్యాట్ప్లాట్లిబ్ అనే లైబ్రరీ యూజ్ చేసి చార్ట్స్ బిల్డ్ చేయండి. బార్ గ్రాఫ్స్, పై చార్ట్స్, కేటగిరీ వైజ్ అయితే పై చార్ట్స్ లాంటివి యూజ్ చేయండి. సో ఈ ప్రాజెక్ట్ కనుక మీరు చేయగలిగితే ఏమేమి స్కిల్స్ అనేవి హైలైట్ అవుతాయంటే, ఫైల్ హ్యాండ్లింగ్, డేటా స్ట్రక్చర్, క్రడ్ ఆపరేషన్స్, డేటా విజువలైజేషన్. సో క్రడ్ ఆపరేషన్స్ లైక్ మనం లైక్ ఎక్స్పెన్సెస్ని మనం ఏవైతే గ్రాసరీస్, ప్రొడక్ట్స్, వెజిటేబుల్స్ కొంటున్నామో, సో ఆ ఎంట్రీస్ అన్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాం కదా, క్రియేట్ చేస్తున్నాం. అండ్ ఏమేమి యాడ్ చేసినవి చూస్తున్నాం, రీడ్ చేస్తున్నాం. మోడిఫికేషన్స్ కావాలంటే మోడిఫికేషన్స్ చేయొచ్చు అప్డేట్ ద్వారా. అండ్ డిలేట్. సో వీటిని క్రడ్ ఆపరేషన్స్ అంటారండి. క్రడ్ ఆపరేషన్స్ మెన్షన్ చేసుకుంటూ మనం ప్రాజెక్ట్ 1 అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ 2, డేటా అనాలిసిస్ ఆఫ్ కోవిడ్-19 డేటా సెట్స్. ఈ డేటా సెట్స్ అనేవి కూడా క్యాగిల్ అనే వెబ్సైట్లో అయితే మనకి అవైలబిలిటీ ఉంటాయండి. ఈ వెబ్సైట్ ఒకసారి చెక్ చేయండి, డేటా సెట్స్ అనేవి దొరుకుతాయి. సో పాండాస్ యూజ్ చేసి, పాండాస్ అనేది ఒక లైబ్రరీ అన్నమాట. ఈ లైబ్రరీని బేస్ చేసుకుని డేటా సెట్ని ఎలా లోడ్ చేయాలి, డేటా సెట్ని ఎలా అనలైజ్ చేయాలి, అందులో నల్ వాల్యూస్ ఏదన్నా ఉంటే ఎలా క్లీన్ చేయాలి, ప్రీ ప్రాసెసింగ్ స్టెప్స్ అంటారండి ఇవన్నీ కూడా. ప్రీ ప్రాసెసింగ్ స్టెప్స్ అన్నమాట. అండ్ సో ఈ రోజున ఎన్ని కేసెస్, కోవిడ్ కేసెస్ వచ్చినాయి, రికవరీ రేట్ ఎంత ఉంది, సో ఇట్లాంటి ఎడిషనల్ ఫంక్షనాలిటీస్ అనేవి యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ విజువలైజ్ రిజల్ట్స్ యూజింగ్ మ్యాట్ప్లాట్లిబ్ ఆర్ సీబక్. ఈ రెండు కూడా డేటా విజువలైజేషన్ కి సంబంధించిన లైబ్రరీస్ అండి. ఈ లైబ్రరీస్ యూజ్ చేసి మనం విజువల్ గా అయితే రిజల్ట్స్ ని డిస్ప్లే చేయొచ్చు, డాష్ బోర్డ్స్ లాంటివి క్రియేట్ చేయొచ్చు, గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేయొచ్చు. లైక్ ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయడం వల్ల స్కిల్స్ అనేవి లైక్ హైలైట్ అవుతాయి. పాండాస్, డేటా క్లీనింగ్, అనాలిసిస్, విజువలైజేషన్, లైక్ ఒక ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ ప్రాజెక్ట్ కేటగిరీలోకి అయితే వస్తుంది. సో ఈ ప్రాజెక్ట్ కూడా మంచి వెయిటేజ్ అయితే ఇస్తుంది మీ రెజ్యూమేకి. థర్డ్ ప్రాజెక్ట్, చాట్ బోట్ యూజింగ్ పైథాన్. సో చాట్ బోట్ ప్రజెంట్ ప్రతి కంపెనీ వాళ్ళు కూడా చాట్ బోట్స్ అయితే యూజ్ చేస్తున్నారండి. సో పైథాన్ యూజ్ చేసి మనం చాట్ బోట్స్ అయితే డెవలప్ చేయొచ్చు, లైక్ సింపుల్ రూల్ బేస్డ్ చాట్ బోట్స్. సో కండిషనల్స్, రెజెక్ట్స్, లైబ్రరీస్ లైక్ ఎన్ఎల్టీకే ఇవి యూజ్ చేసుకుని మనం చాట్ బోట్స్ అయితే బిల్డ్ చేయొచ్చు. కస్టమర్ సపోర్ట్, ఎఫ్ఏక్యూస్ మనకి చాట్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ ఇదంతా కూడా చాట్ కదండి, మీరు ఎన్హాన్స్ చేయాలనుకుంటే ప్రాజెక్ట్ని వాయిస్ సపోర్ట్ కూడా యాడ్ చేయండి. లైక్ పివై టీటీఎస్ఎక్స్ 3, ఇది ఒక మాడ్యూల్ అండి, థర్డ్ పార్టీ మాడ్యూల్ అన్నమాట. స్పీచ్ రికగ్నిషన్ మాడ్యూల్, ఇది ఒక మాడ్యూల్. ఈ మాడ్యూల్స్ ని మీ ప్రాజెక్ట్ లో యూజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా థర్డ్ పార్టీ మాడ్యూల్స్ అనేవి పిప్ అనే టూల్ ద్వారా ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి.
సో ఈ థర్డ్ పార్టీ మోడల్స్ యూస్ చేసి ఇంకా మీ ప్రాజెక్ట్స్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. లైక్ స్కిల్స్ ఏమేమి హైలైట్ చేస్తుందంటే లైక్ లాజిక్ బిల్డింగ్, లైబ్రరీస్, ఎన్ఎల్పి బేసిక్స్ కూడా మనకైతే కవర్ అవుతాయి. ఈ ప్రాజెక్ట్ బిల్డ్ చేయడంలో ఎన్ఎల్పి బేసిక్స్ కూడా కవర్ అవుతాయండి. సో ఫోర్త్ ప్రాజెక్ట్ మీరు లాగిన్ అథెంటికేషన్ సిస్టమ్. సో మీరు ఏదైనా వెబ్సైట్స్ కానీ, వెబ్ పేజెస్ కానివ్వండి, లైక్ ఏదైనా అప్లికేషన్స్ కానివ్వండి, సో ఖచ్చితంగా యూజర్ అనేవాడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, యూజర్ డీటెయిల్స్తోనే లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అథెంటికేషన్ సిస్టమ్ అనేది కూడా మంచి వెయిటేజ్ ఇస్తుందండి మీ రెజ్యూమేకి. లైక్ యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేయడం విత్ పాస్వర్డ్ స్టోరేజ్, హ్యాష్ యూస్ చేస్తామండి, లైక్ గెట్ పాస్, హ్యాష్ లైబ్రరీ ఫర్ సెక్యూరిటీ ఇన్పుట్స్ కోసం, అండ్ స్టోర్ ఇన్ ఫైల్ ఆర్ డేటాబేసెస్. ఈ యూజర్ నేమ్స్, యూజర్ అకౌంట్స్ కానీ పాస్వర్డ్స్ కానీ మీరు టెక్స్ట్ ఫైల్ కావాలంటే టెక్స్ట్ ఫైల్, సిఎస్వి ఫైల్ కావాలంటే సిఎస్వి ఫైల్, లేదా డేటాబేస్ కావాలంటే డేటాబేస్లో స్టోర్ చేసుకోవచ్చు అండి. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక సైబర్ సెక్యూరిటీస్ కూడా యాడ్ చేయండి, ఇది బోనస్ మాట. ఫిఫ్త్ ప్రాజెక్ట్ వచ్చేసరికి వెదర్ యాప్ యూజింగ్ ఏపీఐ, అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ యూజ్ చేసి మనం ఓపెన్ వెదర్ మ్యాప్ ఏపీఐ ద్వారా మనం వెదర్ డేటాస్ అయితే ఫెచ్ చేయొచ్చండి. రియల్ టైం వెదర్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఫెచ్ చేయొచ్చు మేడం. లైక్ ఇక్కడ ప్రాక్టీస్ వర్కింగ్ విత్ జేసన్ అండ్ హెచ్టిటిపి రిక్వెస్ట్ మేడం. సో స్కిల్స్ ఏమేమి హైలైట్ అవుతాయి, ఏపీఐ సెక్యూరిటీ, రియల్ టైమ్ యాప్స్ బిల్డ్ చేయొచ్చు అండి. వెదర్ యాప్స్ అనేవి రియల్ టైమ్ యాప్స్ మేడం. ఈ ప్రాజెక్ట్స్ అనేవి మీ రెజ్యూమేలో ఉంటే షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ కూడా కవర్ అవుతాయి. సో ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా రావాలి. ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలంటే డైరెక్ట్గా బిల్డ్ చేయడం కష్టం అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే తెలియాలి. మీరు ఒకవేళ పైథాన్ అనేది బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే జూలై 3 నుండి పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నామండి. ఇక కోర్స్ ఒక డీటెయిల్స్లోకి వెళితే బేసిక్స్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ 45 days కోర్స్ డ్యూరేషన్ ఉంటుందండి. అండ్ ఫీ స్ట్రక్చర్ స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే ఈవినింగ్ 7 PM to 9 PM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాం. కోర్స్ ఒక సిలబస్ స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు అండి. సో ఈ కోర్సులోని టాపిక్స్ అనేవి సింటాక్స్ని బేస్ చేసుకొని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ప్రొవైడ్ చేస్తాం. అండ్ ప్రాజెక్ట్స్ కూడా ఇంక్లూడ్ చేసాం. అండ్ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసిన ఫీచర్స్ అనేవి. సో మీరు ఒకవేళ ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. ఫ్రీ డెమో కోసం మీ ఫుల్ నేమ్, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ సబ్మిట్ చేయండి. మీకు డెమో లింక్ అనేది వస్తుంది. డెమోలో ఈ కోర్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసాం, మీరు చెక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాంటాక్ట్ క్లిక్ చేయండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.